హై డ్రామా మధ్య తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజు కూడా కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 3 సార్లు ఎన్నిక వాయిదా పడటంతో విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు అధికారులు. ఎక్స్ అఫీషియో సభ్యురాలితో కలిపి మొత్తం 29 మంది ఇందులో పాల్గొనాల్సి ఉండగా ఇవాళ కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేదని చెబుతూ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేళ అసలు ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ వైసీపీ నేతలు బాహాబాహీకి సిద్ధమయ్యారు. సోమవారం జరగాల్సిన ఎన్నిక కోరం లేని కారణంగా మంగళవారానికి వాయిదా పడింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తునిలో పరిస్థితులు ఉన్నాయని వైసీపీ ఆరోపించింది. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా చెలో తునికి పిలుపునిచ్చింది వైసీపీ. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపు మేరకు వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తునికి తరలివచ్చే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో తుని పట్టణం పోలీసుల నీడలో ఉంది. 144 సెక్షన్ అమలు చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చెలో తుని పిలుపు మేరకు పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, వంగా గీత తుని చేరుకున్నారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని తిరిగి వాళ్ల స్వగ్రామానికి పంపించేశారు. ఏఎస్పీ పాటిల్ పర్యవేక్షణలో సిఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి పిఠాపురం వెళుతున్న మాజీ మంత్రి కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అడ్డుకున్నారు. తుని వెళ్లకుండా పిఠాపురం టోల్గేట్ వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులకు అనుమతులు ఇచ్చి తమకెందుకు పర్మిషన్ ఇవ్వటం లేదని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలకు ఒక న్యాయం, తమకు ఒక న్యాయమా అంటూ పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జై జగన్ అంటూ నినాదాలతో టోల్గేట్ ప్రాంతం మార్మోగింది. తుని వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునివ్వగా తెల్లవారుజాము నుంచి జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాను గృహ నిర్బంధం చేశారు. ప్రత్తిపాడులో వైఎస్ఆర్సీపీ నేత మురళీకృష్ణరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మున్సిపాలిటీల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పిడుగురాళ్లలో వైఎస్ చైర్మన్ పదవి విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను తీవ్రంగా ఖండించారు ఆయన. 33 కార్పొరేట్ పదవులను వైఎస్ఆర్సీపీనే గెలిచిందన్నారు. అయినా వైస్ చైర్మన్ తామే గెలిచామని టీడీపీ ప్రకటించుకుందని మండిపడ్డారు. తునిలోనూ 30కి 30 స్థానాలు వైఎస్ఆర్సీపీనే గెలిచిందని చెప్పారు జగన్. పాలకొండలోనూ ఇలానే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది.
తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. మళ్ళీ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం నిన్న కూడా చూసాం. పిడుగురాళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మందికి 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ళ వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను హెచ్చరించారు వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయంలో భాగం కావద్దంటూ సూచించారు. మీ టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి అన్నారు. అన్యాయం చేసిన అధికారులు నేతలను వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. రిటైర్ అయినా సప్త సముద్రాలు అవతల ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు జగన్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.